అరుణాతరంగి అరుణాం కరుణాం తరంగితాక్షి ధృతపాశాంకుశపుష్పబాణచాపా అణిమాధివిభామృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని ఆ పార్వతీ పరమేశ్వరుని మరి ఈ ప్లాట్ఫామ్లో మనందరికీ ఇలా కలిసే అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే ధ్యానము నిమిత్తమనే మనం అందరం కలవడం జరుగుతుంది కాబట్టి అతన్ని మనసారా శతకోటి వందనాలతో తలుచుకుంటూ మరి మనకి ఈ లలితా సహస్రనామాలను మనకి ఈ ఈ యొక్క గ్రంథాన్ని అందించిన బ్రహ్మ విద్వరిష్ట పద్మ గారు జక్క పద్మ గారికి వందనాలు సమర్పించుకుంటూ అమ్మదేవుళ్ళ ఇప్పుడు 67వ శ్లోకం వరకు వచ్చాము. ఆ బ్రహ్మ క్రీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. ఆ బ్రహ్మ కీట జనని బ్రహ్మదేవుని మొదలుకొని అతి సూక్ష్మ క్రిముల వరకు సమస్త జీవజాలములకు తల్లి. ఇది నామాలకి అర్థం. వర్ణాశ్రమ విధాయిని ఆశ్రమలను విధించేది. నిజాజ్ఞా రూప నిగమ తన ఆజ్ఞలే వేదములుగా కలది. పుణ్య ఫలప్రద పుణ్యములకు అపుణ్యాలకు తగిన ఫలమిచ్చేది. ఇప్పుడు శ్లోకానికి అర్థం. అమ్మా, నీవు కీటకము మొదలు బ్రహ్మ వరకు సమస్తాన్ని సృష్టిస్తున్న పరబ్రహ్మ స్వరూపిణివి. వారి వర్ణాశ్రమ విధానమును ఏర్పరిచిన తల్లివి. నీవు వేదముల ఆజ్ఞగా జీవుల పుణ్య పాపాలకు తగిన ఫలము ఇచ్చు తల్లివి, శక్తివి. ఇక్కడ ఆ బ్రహ్మ కీట జనని అంటే బ్రహ్మదేవుని మొదలు సమస్త సూక్ష్మ క్రిమి కీటకాదులన్నీ కూడా జన్మించడానికి మూలస్థానమైన జననిగా కీర్తించబడింది అనమాట. వర్ణాశ్రమ విధాయిని. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నారు. అంటే మానవుని గుణాలను బట్టి కర్మలను బట్టి వర్ణములు ఏర్పడతాయి అని చెప్పారు. జీవులు తమ తమ పూర్వజన్మ వాసనల వల్ల మరి గుణ కర్మ ఫలితాల వల్ల బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ వర్ణాలలో ఏదో ఒక వర్ణంలో జన్మిస్తారు. అలా జన్మించి ఆయా ఆశ్రమాలకు తగిన వాసనలతో మరి మనస్తత్వాలతో తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటారు. విశ్వశక్తితో అనుసంధానం కలిగినప్పుడు మాత్రమే సాధకుడికి ఈ వర్ణాశ్రమ ధర్మాలను గురించి అర్థం అవుతుంది. అప్పుడే అతని జీవన విధానంలో మార్పు వస్తుంది. యోగ పరిభాషలో చెప్పాలంటే వ్యక్తుల వర్ణాశ్రమాలు సహస్రారంలో నిర్ణయించబడి ఉంటాయి. అందుకు అనుగుణంగా అతడి జీవన విధానం ఉంటుంది. అంటే అతడు దైవాన్వేషకుడైన బ్రాహ్మణుడిగా ఉంటాడా, రాజ్యాధికారి పరిపాలనాధికారి అయిన క్షత్రియుడిగా ఉంటాడా, ధనరాశులు పేరు ప్రఖ్యాతులు సంపాదించే వైశ్యునిగా ఉంటాడా, నలుగురికి సేవలు చేస్తూ జీవించే శూద్రునిగా ఉంటాడా అనేది అతడి సహస్రారం యొక్క అధీనంలో ఉన్న మెదడు కణంలో ఆలోచన విధానాలు అందుకు అనుగుణంగా ఏర్పడతాయి. ఇది వర్ణాశ్రమ విధాయిని అనే నామానికి అర్థం. నిజాజ్ఞ రూప నిగమ జన్మ పరంపరలో భాగంగా
మనం అంతా అనేకనేక వర్ణాలలో, అనేకనేక ఆశ్రమాల్లో స్త్రీగా, పురుషుడిగా అనేకనేక జన్మలను తీసుకున్న అనుభవ జ్ఞానం అంతా కూడా మన ఆత్మ మూలంలో నిక్షిప్తమై ఉంటుంది. ధ్యాన సాధనతో ఆత్మ జాగృతి పొందిన సాధకుడు ఆత్మ మూలంలో ఉన్న ఆ శాస్త్ర విజ్ఞానంతో మమేకమై దేనికైనా ఆజ్ఞాపించగలిగే స్థాయికి వస్తాడు. పుణ్య పుణ్య ఫలప్రద అంటే శాస్త్ర సహిత కర్మలను పుణ్యాలు అని, శాస్త్ర నిషిద్ధ కర్మలను పాపాలు అని అంటాం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ అన్నారు భగవానుడు భగవద్గీతలో అన్నమాట. అంటే తన స్వధర్మమైన ఆత్మధర్మం అన్న స్వధర్మాన్ని తెలుసుకున్నప్పుడు ఎవరికి ఎప్పుడు ఏ ధర్మం విధింపబడుతుందో అర్థమై ప్రతి ఒక్కరూ ఆయా ధర్మాలను నిర్వహిస్తారు. అదే పుణ్య ఫలప్రద అన్న నామానికి అర్థం. ఇప్పుడు 68 శృతి సీమంత సింధూరి కృత పాతాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. శృతి అంటే వేదాలు, సీమంత అంటే పాపిట, సింధూరి కుంకుమ పువ్వు, కృత పాదాబ్జ కమలముల వంటి పాదాలు, ధూళిక దుమ్ము కలది, సకలమైన ఆగమ సందోహ వేద సమూహాలు, సుక్తి శృతి సంసారం సంపుట నింపబడిన మౌక్తిక ముక్తిని ప్రసాదించినది. ఇది నామానికి అర్థం అన్నమాట. ఇప్పుడు శ్లోకానికి అర్థం ఏంటంటే, అమ్మా శృతి దేవతలు నీ పాదాలకు తాకినప్పుడు వారి పాపిట సింధూరం నీ పాదాలకు ఎర్రని శోభను కలిగిస్తాయి. నీ పాద పద్మం యొక్క ధూళిని ప్రసాదంగా వారి నుదుటిన ధరిస్తారు అని అర్థం. అద్వైతం ఏంటంటే, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. శృతిదేవి అంటే సకల దేవతలకు మాత. కమల దళాల వలె ఉన్న ఆ వేద మాత యొక్క పాదాల ధూళిని కులాంగునులు తమ పాపిట్లో సింధూరంగా ధరిస్తారు. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. రెండు ముత్యపు చిప్పల మధ్య ముత్యం ఎలా కనిపించకుండా ఉంటుందో అలాగే వేదసారం మరి శాస్త్ర విజ్ఞానం కూడా గుప్తంగా కనిపించకుండా ఉంటుంది. అలాంటి ఆడంబరాలు, ఆర్భాటాలు మరి బాహ్య ప్రదర్శనలు, ఎలాంటి ఆడంబరాలు, ఆర్భాటాలు మరి బాహ్య ప్రదర్శనలు లేకుండా ప్రశాంతంగా మరియు నిదానంగా ధ్యాన సాధన చేసుకున్నప్పుడు మనకు గుప్తంగా ఉన్న ఈ శాస్త్ర విజ్ఞాన నిధి లభించి మనం జీవన్ముక్తులవుతాం. ఇప్పుడు 69 పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థప్రద పురుషార్థరైన కామ అర్థ ధర్మ మోక్షాలు ఇచ్చేది. పూర్ణ పరిపూర్ణతను కలిగింది. భోగిని భోగించేది లేక ఆస్వాదించేది. భువనేశ్వరి ప్రపంచానికి అధిపతి. అంబిక జగత్తును సృష్టించేది. అనాది నిధన ఆది అంతం లేనట్టిది. హరిబ్రహ్మేంద్ర సేవిత విష్ణు బ్రహ్మ ఇంద్రులచే సేవింపబడేది. అమ్మా శ్లోకానికి అర్థము, అమ్మా చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగల పూర్ణ పరబ్రహ్మ స్వరూపిణివి. చతుర్దశ భువనాలను అధినాథురాలివి. జగత్తుకి తల్లివై ఆద్యంతరహితవై బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే సేవింపబడు తల్లివి. ద్వైతం అర్థం, పురుషార్థప్రద పురం అంటే శరీరం,
ఈ భూమి మీద శరీరం ధరించిన వాళ్ళంతా కూడా చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను విధిగా ఆచరించాలి. ధర్మం అంటే జీవులన్నీ అనంత ప్రకృతి యొక్క అంశలే అయినందువలన అనంత ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఏ ఇతర జీవులను మరి మానవులను హింసించకుండా, దుఃఖం కలిగించకుండా జీవించటమే ధర్మం. అది మన సహజ స్థితిగా ఉండాలి. అర్థం అంటే మనకు, ఇతరులకు ఉపయోగపడే భౌతికమైన వస్తువులన్నీ కూడా సంపదలే. భౌతికమైన సంపదలను మనం నిస్సంగత్వంతో అనుభవిస్తూ వాటిని మరింత అభివృద్ధి పరచి ముందు తరాల వారికి అందించాలి. మనకున్న సంపదలో కొంత దానం చేయటానికి ఉపయోగించాలి. సారీ. ధర్మంగా జీవిస్తూ అర్థం అంటే భౌతిక సంపదను సంపాదించాలి. అర్థం అంటే సంపద. కామం అంటే కోరిక. ధర్మయుతమైన సంపాదనతో సరి అయిన కోరికలను తీర్చుకుంటూ మధ్య మార్గంలో జీవించాలి. మోక్షం అంటే మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ తామరాకు మీద నీటి బొట్టులా మనకున్న అన్ని సంపదలను ఆనందంగా అనుభవిస్తూ మధ్య మార్గంలో మన కోరికలు తీర్చుకుంటూ క్రమక్రమంగా జీవన్ముక్తికి స్థితిని పొందాలి. దీనికి మార్గం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యాలు. పరిపూర్ణమైనది, కొలత లేనిది, వెలితి లేనిది అని అర్థం. విశ్వమాత సర్వ సంపదలతో ఎంతో వైభవోపేతంగా ఉంది. ఈ విశ్వమాత అంశలమైన మనకు కూడా ఎలాంటి కొరతలు లేవు. నేను నేను నన్ను నేను కొటేషన్స్ లో ఉంది. నన్ను నడిపించే విశ్వశక్తితో అనుసంధానమై ఉన్నాను. నేను సృష్టి తల్లి యొక్క సంరక్షణలో ఆనందంగా హాయిగా ఉన్నాను. నేను సమృద్ధితో ఉన్నాను. నాకు అవసరమైన జ్ఞానం, అవసరమైన సంపదలు విశ్వం నుండి అందుతున్నాయి అనే పాజిటివ్ ఆలోచనతో ఉంటే మనకు ఎప్పుడు ఏ కొరత ఉండదు. అందువలనే పరాశక్తిని పూర్ణ అని కీర్తించారు. పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్వ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్న శ్లోకార్థంలో కూడా ఒక పూర్ణం నుండి మరొక పూర్ణం వస్తే ఏమి వ్యయం కాదు. ఒక శ్రీమూర్తి తన బిడ్డకు జన్మనిస్తుంది, ఆ బిడ్డ మరొక బిడ్డకు జన్మనిస్తుంది. అంత మాత్రం చేత తాను ఏది కోల్పోవడం లేదు. తల్లి పూర్ణమే, బిడ్డ పూర్ణమే, ఇలా అన్ని పూర్ణమే అని పూర్ణ నామానికి అర్థం. అందువలనే పరాశక్తిని పూర్ణ అని కీర్తించారు. భోగిని అంటే భోగములను అనుభవించేది. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యశ బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ అంటే సాధకుడు సాధనతో పరిపక్వత ఉన్నప్పుడు యోగిగా మారుతాడు అన్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు భజ గోవిందంలో. యోగి అయినప్పుడే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎంత తినాలో ఎంత తినకూడదో, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి అని అర్థం చేసుకుని జీవిస్తారు. అలాంటి వారు యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, సంఘంలో లేకున్నా ఎప్పుడు ఆ బ్రహ్మస్థితిలో రమిస్తూ ఉంటాడు అని యోగరతో భోగరతో అన్నానికి అర్థం అనమాట. భువనేశ్వరి సకల లోకాలకు నియామకురాలు ఆ ఈశ్వర శక్తియే భువనేశ్వరి. అంబిక సకల చరాచర బ్రహ్మాండానికి ఉత్పత్తి కారణమైన ఆదిపరాశక్తిని అంబిక అని కీర్తించారు. అదేవిధంగా సాధకుడు
పరిపూర్ణుడైనప్పుడు అతడు కూడా బ్రహ్మాండాన్ని ఉత్పత్తి చేయగల, సృష్టించగల శక్తిని పొందుతాడు. కో-క్రియేటర్ అని అంబిక నామానికి అర్థం అన్నమాట. అనాది నిధన, ఆది అంతం లేనిది, అనంత ప్రకృతి అనాది నిధన అని కీర్తించబడింది. అంటే సాధకులు జనన మరణాలు లేని, ఆది అంతం లేని ఆత్మతో అనుసంధానం అయినప్పుడు అమరత్వాన్ని పొందుతారు అని నామానికి అర్థం. హరిబ్రహ్మేంద్ర సేవిత, లోక పరిపాలక శక్తిని హరి అని, ఇంద్రియ వినియోగ శక్తిని ఇంద్ర అని అన్నారు. సాధకుడు తన లోక వ్యవహారాలపై ఆసక్తిని, బుద్ధిని, శక్తులను, ఇంద్రియ విషయ లోలత్వాన్ని నిగ్రహించి ఆయా శక్తులను వెనుకకు మరల్చి కుండలిని శక్తిని సేవించినప్పుడు లేదా సాధించినప్పుడు యోగాభ్యాసం పరిపూర్ణమవుతుందని హరిబ్రహ్మేంద్ర సేవిత అనే అర్థం అన్నమాట. ఇప్పుడు 70వ శ్లోకం. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృదయ హేయోపాదేయ వర్జిత. ఇక్కడ నారాయణి, నారములలో విశ్రాంతి ఉన్నది. నాదరూప, నాదమే రూపంగా ఉన్నది. నామరూప వివర్జిత, నామరూపాలు లేనిది. హ్రీంకారి, హ్రీం అను శబ్దం రూపంగా కలది. ఐం, హ్రీం, శ్రీం ఇవి బీజాక్షరాలండి. అలాగా హ్రీం అను శబ్దం అమ్మవారే కాబట్టి హ్రీం అను శబ్దం రూపంగా కలది అని అర్థం అన్నమాట. హ్రీంమతి, సిగ్గుతో కూడిన మతి. హృదయపూర్వకంగా ధ్యానించుట. హేయోపాదేయ వర్జిత, స్వీకరింపకూడనిది, స్వీకరించేది అనే భేదాలు లేనట్టిది. అమ్మా, ఇక్కడ శ్లోకానికి అర్థము. అమ్మా, నారాయణుని సహోదరి అయిన నారాయణునివి, ఓంకారనాద స్వరూపిణివి, నామ రూపాలు లేని తల్లివి, హ్రీంకార బీజాక్షర స్వరూపిణివి, సమస్త జీవుల హృదయాలలో హ్రీమతిగా ఉన్నావు. స్వీకరణ నిరాకరణ లేని తల్లివి నీవు. అద్వైతార్థం. నారాయణి విశ్వం ఒకానొక అండంలా ఆకాశం అనే శక్తి క్షేత్రంలో తేలుతున్నట్టు ఉంటుంది. ఆకాశం అంటే శక్తి తరంగాలతో కూడిన పరమాణువుల క్షేత్రం. ఈ పరమాణువులను సనాతన ఋషులు నారములు అని అన్నారు. ఈ నారములు సకల జ్ఞానవంతం, సకల శక్తివంతం అయినవి. నారములలో ఉన్న సర్వజ్ఞత్వాన్ని నారాయణి అని కీర్తించారు. నర అంటే శరీరం, ఆయనం అంటే ప్రయాణం, నారాయణి అంటే అందరి శరీరాల్లోనూ అంతర్యామిగా ఉండేది అని అర్థం. నాదరూప, విశ్వమంతటా నిండి ఉన్న ఒత్తిడి తరంగాలే ఓంకారనాదం అని ఋషుల వాక్య. ఈ ఓంకారనాదం విశ్వవ్యాపితంగా స్పందనల రూపంలో ఉంటుంది. నామరూప వివర్జిత, ధ్యానం చేసుకునేటప్పుడు కేవలం రూపాన్నో నామాన్నో తలుచుకోవటం వల్ల మనలో విశ్వశక్తి ప్రవాహం జరగదు. ఆత్మజ్ఞానం, అనుభవ జ్ఞానం పొందాలంటే, దైవాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలన్నా నామరూపాలను వదిలిపెట్టాలి అన్నవి రెండు వాస్తవం. ఒకటి వాస్తవం, రెండు ఊహలు. మన ఊహలన్నీ వదలగలిగితేనే మన వాస్తవంలో ప్రవేశం ఉంటుంది. అందుకే అన్నారు పతంజలి మహర్షి, యోగ చిత్త వృత్తి నిరోధ అని. అంటే ఆలోచన రహిత స్థితిని యోగ స్థితి అన్నారు. నామరూపాలకు అతీతంగా ఉన్న శ్వాసను గమనిస్తూ మనసుని శూన్యం చేసుకోవాలి. అప్పుడే విశ్వశక్తి మన లోపలికి వచ్చి నాడీ మండలం శుద్ధి జరిగి ఆత్మశక్తి పెరుగుతుంది. కాబట్టి
లలితా సహస్రనామ పారాయణ చేసే భక్తులందరూ నామరూప వివర్జిత అన్న నామాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ధ్యానం చేసుకోవాలి. హ్రీంకారి ఓంకారం సాత్విక స్పందనలైతే ఓంకారానికి రజోగుణం చేరినందువలన హ్రీం అనే శబ్దంగా మారి సృష్టి కార్యం నిర్వర్తిస్తున్నది. ఓంకారం నాదం అయితే హ్రీంకారం శబ్దంలా సృష్టి కార్యం చేస్తున్నందువల్ల నారాయణి హ్రీంకారి అని కీర్తించారు. హ్రీమతి, హ్రీ అంటే సిగ్గు, చెడు పట్ల పరపీడన పట్ల సిగ్గు కలిగి ఉండాలి. సాధకులు బుద్ధి కలిగి హ్రీమంతులై ప్రవర్తించాలి, మంచి మతి కలిగి ఉండాలని అర్థం. సాధకుడు సాధన చేస్తున్నప్పుడు తనలో ఉన్న అరిషట్ వర్గాలను స్వీయ పరిశీలన చేసుకుంటూ ఆ గుణాలను నిరంతర ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా తొలగించుకోవాలి. హృద్యా, సాధకులు తమ మనస్సులలో సకల జీవుల పట్ల షరతులు లేని అనంతమైన క్షమ, దయ మరియు కరుణ కలిగి ఉండాలని హృద్యా నామానికి అర్థం. హేయోపాదేయ వర్జిత, అందరినీ సమానమైన అనుగ్రహంతో సమానమైన అంగీకార భావంతో చూసేది అని అర్థం. వెన్నెల అన్ని చోట్ల సమానంగా ప్రసరిస్తుంది. గాలి, నీరు, సూర్యరశ్మి అందరికీ సమానమే. మనం కూడా అందరి పట్ల సమాన భావంతో ప్రవర్తించాలని హేయోపాదేయ వర్జిత అనే నామానికి అర్థం. మనం ఇప్పుడు 71 రాజరాజార్చిత రాజ్ఞీ రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణకింకిటి మేఖలా. రాజరాజార్చిత రకారాన్ని పదే పదే ఉచ్చరించి తన ఆహాన్ని అర్చించుట. రాజ్ఞి అంటే రా బ్రాకెట్లో రకారమే తన స్వరూపమై మానవ శరీరానికి బ్రహ్మాండానికి సర్వాధికారిణి. రమ్య ఆనందకరమైనది. రాజీవలోచన కరుణారసపూరితమైన కన్నులు కలది. రంజని ఉపాసించే వారిని రంజింపచేసేది. రమణి రమించేది. రస్య రసరూపణి. రణకింకిటి మేఖల చిరు గజ్జలు ఉన్న మధురంగా మ్రోగే వడ్డాణం. అమ్మా, రాజులకు రాజులైన వారి చేత ఆరాధింపబడుతున్న మహారాణివి. పద్మముల వంటి నయనములు కలిగి భక్తులను రంజింపచేయు తల్లివి. వారు అనుభూతి చెందే రస స్వరూపిణివై చిరుమువ్వలు రత్నములు పొదిగిన వడ్డాణంతో తేజరులుతున్నావు తల్లి అని శ్లోకానికి అర్థం. ఇప్పుడు అద్వైతార్థం. రాజరాజార్చిత అహంకారానికి మూల కారణం రాజసం. రాజసానికంటే మించిన రాజసాన్ని రాజరాజా అన్నారు. కొంతమందిని చూస్తే చాలా గొప్పగా చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. కానీ కొంతమంది మనుషులకి అంతకన్నా మెండుగా అహంకారం ఉంటుంది. అహంకారం మాత్రం మనం చనిపోయేంత వరకు ఉంటుంది. సాధకుడు తనలో సకల విధాలైన అహంకారాలను దైవానికి అర్పిస్తూ సాధన చేయాలని రాజరాజార్చిత అనే నామానికి అర్థం అన్నమాట. రాజ్ఞి అంటే విశ్వానికి ఆధిపత్యం వహిస్తున్న ఆదిశక్తియే మానవ శరీరంలో ప్రాణశక్తిగా ఉన్నందున ఆదిశక్తియే సాధకుని శరీరానికి అధిపతి అని రాజ్ఞి నామం సూచిస్తుంది. రమ్య తనలో తాను రమించుట ద్వారా లభ్యమయ్యే శక్తిని రమ్య అని కీర్తించారు. మన మనస్సును బట్టి మన చుట్టూ వాతావరణం ఉంటుంది. మనం ఎప్పుడు మంచి ఆలోచనతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే
మన చుట్టూ కూడా మంచి కాంతి ఏర్పడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మన మన దగ్గరగా ఉండే వ్యక్తులు ఆ రమ్యమైన అనుభూతినే పొందుతారు. రాజీవలోచన సాధకుడు యథార్థ హృదయుడై కరుణామయమైన కళ్ళ చూపును భ్రూమధ్యంలో నిలిపి ధ్యానం చెయ్యాలి. రాజీవలోచన అంటే సాధకుడు యథార్థ హృదయుడై యథార్థ కాదు దయార్థ హృదయుడు దయార్థ హృదయుడై కరుణామయమైన కళ్ళ చూపును భ్రూమధ్యంలో నిలిపి ధ్యానం చేయాలి. రంజని రమణి రంజింపచేయునది అని అర్థం. మన యొక్క సంబంధ బాంధవ్యాలు రంజింపబడాలంటే మన వాక్కులు, ఆలోచనలు, ప్రవర్తన ప్రేమపూరితంగా ఉండాలి. ఒకరిని ఒకరు రంజింప చేసుకుంటూ జీవించాలి. రస్యా సకల జీవ నిర్జీవ పదార్థ రాశులతో కూడిన బ్రహ్మాండాన్ని పాలించుటలో రసజ్ఞత అంటే బ్రాకెట్ల ఆసక్తి రసజ్ఞతను కలిగి ఉన్న శక్తియే ఆదిశక్తి. ఆ పరాశక్తినే రస్య అని కీర్తించారు. రణత్కింకిళి మేఖల కొంతమంది సాధకులు తీవ్ర సాధనలో తన్మయ స్థితికి చేరినప్పుడు చిరుగజ్జల సవ్వడి వినిపిస్తూ ఉండటాన్ని రణత్కింకిటి మేఖల అని కీర్తించారు. ఇప్పుడు మనం 72 రమా రాకేందు వదన రతి రూపా రతిప్రియ రక్షాకరీ రాక్షసగ్ని రామా రమణలంపట. రమా రమించేది, రాకేందు వదన పూర్ణిమ నాటి చంద్రుని పోలిన ముఖం, రతిరూప ఆత్మతో రమించుట, రతిప్రియ ఆత్మరతి సాధించుట, రక్షాకరి రక్షణ కలిగించుట, రాక్షసగ్ని రజోగుణం నశించుట, రామ రమించుటలో ఆనందం, రమణలంపట ఆత్మతో రమించు వారి పట్ల అవినాభావంతో ఉండుట. శ్లోకానికి అర్థం: అమ్మా మహాలక్ష్మి స్వరూపిణివైన రమాదేవి, నీవు పూర్ణ చంద్ర బింబము వంటి వదనముతో ప్రకాశిస్తూ రతిప్రియ ఈ సకల జీవులను సంరక్షిస్తూ రాక్షసులను సంహరిస్తూ రమణుడి సంపూర్ణ ప్రేమలో ఐక్యమైన దానివి తల్లి అని అర్థము. ఇప్పుడు అద్వైత అర్థం: రమా రాకేందు వదన రతిరూప రతిప్రియ. ధ్యాన సాధనలో మనస్సు శూన్యమైనప్పుడు తనలో తాను రమించుట వలన జాగృతమయ్యే శక్తిని రమ అంటారు. ఇలా రమించటం వలన సాధకుని ముఖం పూర్ణిమ నాటి చంద్రుని వలె ప్రకాశిస్తుంది కనుక రాకేందు వదనా అని. ఆత్మరతియే స్వయంగా శక్తి రూపం గనక రతిరూప అని ఆసాదించే సాధకుడిపై అనుగ్రహ దృష్టితో ఉంటుంది కనుక రతిప్రియ అంటారన్నమాట. రక్షాకరి రాక్షసగ్ని రామా రమణలంపట. సాధకుడిలో ఉన్న రాక్షస గుణాలను నశింపచేయు శక్తి రాక్షసగ్ని అని నిరంతరం ఆత్మతో రమించే వారి పట్ల ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి రామ రమణలంపట అని కీర్తించారు. ఇప్పుడు మనం 9వ అధ్యాయం కళాస్వరూపిణి. ఇక్కడ ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరండి. అందుకు 9వ అధ్యాయంలోకి వచ్చాము. కళాస్వరూపిణి సకల కళలు తానై ఉన్నది కనుక. ఇప్పుడు 73వ శ్లోకం. కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి గంధ కరుణారస సాగర. కామ్య అంటే కోరిక, కామ కళారూప కోరినది సాధించు విద్యారూపం, కదంబ కుసుమ ప్రియ కడిమి పూలయందు ప్రీతి, కళ్యాణి శుభం కలుగుట, జగతీ కంద జగత్తుకు ఆధారమైంది,
కరుణారస సాగర, కరుణ రసంతో నిండిన సాగరం. కామస్వరూపిణివైన నీవు కామ రూపానివి. కదంబ పుష్పముల యందు ప్రీతి కలిగి శుభములు కలుగు చేయు కళ్యాణివి. ఈ జగత్తుకు మూలం అయిన నీవు సాగరమంత అపార కరుణ కురిపిస్తావు తల్లి అని నామానికి అర్థం. ఇక్కడ అద్వైతార్థం ఏంటంటే, కామ్య మానవుడి జీవితంలో కోరదగిన కోరికలన్నింటిలోకి అత్యుత్తమమైన కోరిక ఆత్మవిద్య కావాలని. ఆత్మవిద్య ద్వారా మాత్రమే దైవీ శక్తిని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలం, అనుభూతి చెందగలం. కామ కళారూప మానవుడు తన జీవితంలో అత్యున్నతంగా ఇష్టపడేది మైథున క్రియ. ఇది బాహ్యం, అంతరం అనే 2 విధాలుగా ఉంది. బాహ్యరతి వలన ఇంద్రియ తపన అవుతుంది, ఇంద్రియ పతన అవుతుంది. అంతర్రతి అంటే ఆత్మరతి లేక ఊర్ధ్వరేతస్కత ద్వారానే ఉత్తమ కామకళ ప్రాప్తిస్తుంది. కదంబ కుసుమ ప్రియ, కదంబ వృక్షం అంటే కడిమి చెట్టు. ఈ కడిమి చెట్టు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ను గణనీయమైన ప్రమాణంలో పీల్చుకుని చాలా స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తుంది. కనుక ఈ కడిమి చెట్టు కింద చేసే యోగ సాధన వల్ల సాధకుడు గణనీయమైన ఆక్సిజన్ పీల్చుకొని కణాలను అత్యంత శక్తివంతంగా చేసుకోగలడు. కళ్యాణి అనే పదానికి శుభం అని, మంగళకరం అని అర్థాలు ఉన్నాయి. మనలోంచి పుట్టే శుభప్రదమైన వాక్కులను కూడా కళ్యాణి వాక్కు అంటారు. వాక్కులో వాగ్దేవి స్థిరమై ఉంటుంది. వాక్కే నేను, నేనే వాక్కు అని తెలిసి ఉచ్చరించినప్పుడు అలాంటి వాక్కే కళ్యాణి వాక్కు అవుతుందన్నమాట. విశుద్ధ చక్రం శుద్ధి అయినప్పుడే శుద్ధమైన కళ్యాణి వాక్కులు వస్తాయి. జగతి కంద, సకల జగత్తుకు మూల కారణమైన శక్తిని జగతి కంద అని కీర్తించారు. విశ్వశక్తి యొక్క అనుగ్రహం కలగనంత కాలం మానవుడికి రాగద్వేషాలతో కూడిన ప్రపంచం మాత్రమే అనుభవానికి వస్తుంది. కరుణారస సాగర, ఏ సమయంలోనైనా ఏ విషయంలోనైనా అందరి పట్ల కరుణతో స్పందించడానికి సిద్ధంగా ఉండటమే ఎన్లైట్మెంట్ పొందిన వాళ్ళ లక్షణం. ఎండ, వెన్నెల, గాలి అన్ని చోట్ల సమానంగా ప్రసరిస్తాయి. అలాగే కరుణ కూడా అందరి మీద సమానంగా ఉండాలి. సాగరం అంటే అవధులు లేని కరుణ కలిగి ఉండుట అని అద్వైతార్థం. ఇప్పుడు 74 కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరదావామనైన వారుణీ మది విహల. కళావతి ఆనంద స్వరూపం, కళాలాప ఆనంద స్థితిలో మాట్లాడుట, కాంత బ్రహ్మస్వరూపిణి, కాదంబరీ ప్రియ కడిమి పూల రసాన్ని ఇష్టపడేది, వరద వరించిన దానిని అనుగ్రహించేది, వామనయన కరుణారసం కలిగిన కన్నులు కలది, వారుణీ మది విహ్వల వారుణీ నాడిని ఉత్తేజపరచి ఆనందింపచేసేది. అమ్మా శ్లోకార్థం. అమ్మ సమస్త కళల స్వరూపమైన కళాస్వరూపిణివి. కళలను ఆలాపన స్వరూపంగా కాంతులతో తేజరిల్లు మాతవు. కాదంబరితో తయారైన మధువును ఇష్టపడతావు. నీవు భక్తులకు వరాలిచ్చే వరదాయినివి. నీవు దయతో నిండిన వెన్నెల కాంతుల గల నయనముల కలి వారుని వాడి నాడిని ఉత్తేజపరచి పరవశం చెందించే తల్లివి. ఇక్కడ అద్వైతం ఏంటంటే, కళావతి 64 కళలు కలిగినది. ఏదేని ఒక విద్యలో నేర్పరితనం సాధించినప్పుడు దానినే కళ
అంటారు. దానికి సంబంధించిన విద్యలో ఉత్తీర్ణత వలన సులభతరమైన ఆచరణ సిద్ధిస్తుంది. ఇలా సకల విద్యలకు కళాత్మకతను ప్రసాదించు శక్తిని కళావతి అని కీర్తించారు. కళాలాప, ఆలాపన అనగా ఆనందంతో చేసే సంకీర్తన. అదే దివ్య కీర్తనగా దివ్యాలాపనగా సిద్ధిస్తుంది కనుక కళాలాప అని కీర్తించారు. కాంత, కా అంటే బ్రహ్మం అంతా తానై ఉన్నది కనుక పరబ్రహ్మ స్వరూపిణి అయిన లలితను కాంత అని కీర్తించారు. కాదంబరి ప్రియ, కదంబ వృక్షం మరి దాని పువ్వులలో కొన్ని నిగూఢమైన రసాయనాలు ఉండటం వలన వాటిని పీల్చే వారికి క్రమంగా వైరాగ్యంతో కూడిన దివ్య జ్ఞానం కలుగుతుంది. అందువలన సాధకుల్లో ఉన్న ప్రాణశక్తి కదంబ వృక్ష పరిసరాలలో తనకై తాను అవుతుంది కనుక అమ్మవారిని కాదంబరి ప్రియ అని కీర్తించారన్నమాట. వరద, సాధకుడు కోరుకున్న దానిని సాధించుకోగల శక్తిని పొందుతాడు. వామనయన, విశ్వశక్తి సకల జీవుల పట్ల కరుణ కలిగి సాధకుడిని జనన మరణ చక్రం నుండి తప్పించి శాశ్వత శాంతిని ప్రసాదిస్తుంది కనుక విశ్వశక్తిని వామనయన అని కీర్తించారు. వారుణి మదవిహ్వల, వారుణి అనేది సుషుమ్న చుట్టూ ఉండే నాడులలో ఒకటి. కుంభకం ద్వారా ఈ వారుణి నాడి ఉత్తేజమైనప్పుడు బాహ్య స్మృతి నశించి బ్రహ్మానందం కలుగుతుంది. అందువలన వారుని మదవిహ్వల అన్నారన్నమాట. అట్లా మనం 75లోకి వచ్చామండి. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని. విశ్వాధిక, విశ్వం కంటే అధికమైంది. వేదవేద్య, వేదాలచే తెలిసేది. వింధ్యాచల నివాసిని, వాయువు నిశ్చలమైన స్థితి. విధాత్రి, ప్రపంచాన్ని సృష్టించి పాలించేది. వేద జనని, వేదాలకు తల్లి. విష్ణుమాయ, లేని దానిని ఉన్నట్టుగా చూపే విశ్వవ్యాపితమైన మాయ. విలాసిని, ఆటను ఆనందించు. ఇప్పుడు శ్లోకానికి అర్థం. అమ్మా, సకల విశ్వము నీ అధీనమునందే ఉంది. వేదములు నీవే, వేదముల సారము నీవే. వింధ్యాచల పర్వతంపై నివసించు జనని, ఈ జగత్తును పాలించే విధాత్రివి నీవే. వైష్ణవ మాయవైన నీవు మాయలోని విలాసిని రూపం కూడా నీవే తల్లి. ఇక్కడ అద్వైతం ఏంటంటే విశ్వాధిక, మహాకాశంలో సమస్త ప్రపంచం యొక్క లోపల వెలుపల వ్యాపించి ఉన్న శక్తినే విశ్వాధిక అన్నారు. సాధకులు ధ్యానం ద్వారా తురీయాతీత స్థితికి చేరుకున్నప్పుడు విశ్వంతో అనుసంధానమై సకల జ్ఞానానుభూతి చెందుతారు. ఆ బ్రహ్మస్థితి అనుభవాన్ని విశ్వాధిక అంటారన్నమాట. వేదవేద్య, వేదాలను గురించి తెలుసుకుని ఉపనిషత్తులు చదివితే జ్ఞానం వస్తుంది. సాధన చేస్తే శక్తి వస్తుంది. నిరంతర ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. చిన్న పిపీలికం నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలన్న తపన, జిజ్ఞాస మనసులో ఉన్నప్పుడు ప్రతి దాని నుంచి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఈ జ్ఞానార్జననే వేదవేద్య అంటారు. ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని స్వీయ సాధన ద్వారా అనుభవానికి తెచ్చుకోవాలి. వింధ్యాచల నివాసిని అంటే మనస్సును నిశ్చలం చేసి సాధకునిలో శ్రీ లలితా నివాసం ఉంటుంది. మనస్సును నిశ్చలం చేసిన సాధకునిలో శ్రీ లలిత నివాసం ఉంటుంది.
బ్రహ్మ గ్రంథి అంటే మూలాధార స్వాధిష్టానం, విష్ణు గ్రంథి అంటే మణిపూరక అనాహత, రుద్ర గ్రంథి అంటే విశుద్ధ ఆజ్ఞ అను 3 గ్రంథులను విచ్ఛేదనం అంటే వింధ్య జరిగినప్పుడు మనసు నిశ్చలం అంటే అచలం అవుతుంది. అప్పుడు శ్రీ లలిత సాధకునిలో నివసిస్తుందని వింధ్యాచల నివాసిని అనే నామానికి అర్థం అన్నమాట. విధాత్రి, ధాత్రి అంటే భూమండలం. విశ్వాన్ని సృష్టించి పాలించు విశ్వాధికమైన క్షేత్రమే, శక్తి క్షేత్రమే విధాత్రిగా కీర్తించబడింది. వేద జనని, వేదాలు పుట్టుటకు కారణమైనది ఆది పరాశక్తిని. వేద జనని అన్నారు. వేదాలను ఎవరు రచించలేదు. పౌరుషేయములు అంటే వాటిని ఆకాశం నుండి శబ్ద తరంగాల ద్వారా ఋషులు దర్శించి విని అందరికీ బోధించారు. సాధకుల్లోని శక్తి సుషుమ్నలో ప్రవేశించటమే వేద జనని అని కీర్తించారు. విష్ణు మాయా విలాసిని. మాయ అంటే భ్రమ. మానవుడు చాలా భ్రమల్లో జీవిస్తూ ఉంటాడు. ఉదాహరణకి సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు అంటుంటాం. కానీ మనమే సూర్యుని చుట్టూ తిరుగుతున్నామని తెలుసుకోలేం. మన శరీరం చైతన్యంతో పరమాణువులతో తయారైంది. నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ స్థూలంగా ఉన్నట్టు భ్రమ పడతాం. ఈ భూమి మీదకు జన్మ తీసుకొని వచ్చేటప్పుడు కొన్ని పరిమితులతో వస్తాం. కానీ ఇదంతా భ్రమ అని మర్చిపోతాం. ఈ భూమి మీదకు రావాలంటే మాయా భ్రమలు మనకు అవసరం. మనమే ఇష్టపడి నేర్చుకోవటానికి ఈ భూమి మీదకు వచ్చాం కనుక మళ్ళీ సాధన చేసి ఇదంతా భ్రమ అని గుర్తు తెచ్చుకోవాలి. ఇదే విలాసం, అదే క్రీడ, అదే వినోదం, అదే ఆత్మ యొక్క లీల, అదే విష్ణుమాయ విలాసిని. ఇప్పుడు 76 క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షేత్రస్వరూప సకల పదార్థముల యొక్క శక్తి, క్షేత్రేసి సకల క్షేత్రములకు ఉపాధి, క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని సకల క్షేత్రములలో ఆత్మగా ఉండి జ్ఞానాన్ని రక్షించేది, పాలించేది. క్షయ వృద్ధి వినిర్ముక్త తరుగుట పెరుగుట లేకుండా ఉండుట. క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలకులు జ్ఞాన సాధన ద్వారా దర్శింపబడేది. అమ్మా, దేహమే క్షేత్ర స్వరూపిణిగా కలిగి జీవుడు క్షేత్రేసిగా క్షేత్రాన్ని పాలించే క్షేత్రజ్ఞవు. క్షయ వృద్ధులకు అతీతురాలు అయిన నిన్ను క్షేత్ర పాలకులు అర్చించెదురు తల్లి అని. తర్వాత అద్వైత అర్థము. క్షేత్ర రూప అంటే 24 తత్వాలతో కూడి ఉన్న శరీరమే క్షేత్ర స్వరూపము. జీవరాశులన్నీ కూడా క్షేత్ర స్వరూపంలే. క్షేత్రేసి అంటే క్షేత్ర స్వరూపుడే క్షేత్రేసి. ఈ ఉనికి ఉండటానికి కారణమైన జీవ రూపంలో ఉన్న ఆ శక్తే ఆ ఆది పరాశక్తి. అదే క్షేత్రేసి అనే నామానికి అర్థం. క్షేత్రజ్ఞ పాలిని సకల క్షేత్రాలను ఆ క్షేత్రజ్ఞులను ఆవరించుకుని సృష్టి పాలన సాగిస్తున్న విశ్వశక్తిని క్షేత్రజ్ఞ పాలిని అని కీర్తించారు. క్షయ వృద్ధి వినిర్ముక్త. శరీరధారులైన మానవులు నిరంతరం వృద్ధి క్షయలకు లోనై జీవిస్తూ ఉంటారు. అలాగే జీవులలో కూడా ఒడిదుడుకులకు లోనై, సుఖదుఖాలకు లోనై, జనన మరణాలకు లోనై, ఐశ్వర్యం దారిద్ర్యాలకు లోనై, అజీర్తి ఆకలికి లోనై జీవిస్తూ ఉంటారు. ఇవన్నీ వృద్ధి క్షయములే. సాధకులు తన మనస్సును నియంత్రించి వృద్ధి క్షయములు లేని నిశ్చల స్థితిలో ఉండి జీవించటమే క్షయ వృద్ధి వినిర్ముక్త అనే నామానికి అర్థం.
క్షేత్రపాల సమర్చిత. క్షేత్రం అంటే శరీరం. మనకి శరీరాధిపత్యం కావాలంటే ఎప్పుడు, ఎలా కావాలంటే అప్పుడు అలా శరీరాన్ని ఉపయోగించుకోగలిగే స్థితిని పొందాలి. దానికి నిత్య ధ్యాన సాధన ద్వారా ప్రాణశక్తితో సర్వ శరీర క్షేత్రాలపై ఆధిపత్యం సంపాదించాలి. విజయ విమల, ఇప్పుడు 77 శ్లోకం. విజయ విమల వంద్య వందారు జన వత్సల వాగ్వాదిని వామకేశి వహ్నిమండల వాసిని. విజయ స్వయంగా విజయం సాధించుట. విమల మలినాలను తొలగించేది. వంద్య నమస్కరింపదగినది. వందారు జనవత్సల నమస్కరించే జనుల పట్ల వాత్సల్యం కలది. వాగ్వాదిని వాక్కులకు ప్రాణమిచ్చేది. వామకేసి వామనాడి ద్వారా సాగించే ఈశ్వరీ శక్తి. వహ్నిమండల వాసిని జ్యోతిర్మండలంలో నివసించేది అని. ఇక్కడ అమ్మ విజయ స్వరూపిణి అయిన నీవు స్వచ్ఛమైన అంతఃకరణం కలిగి ఉన్న విమలవు. వందనములు అందుకునే మాతవు. నిన్ను నమస్కరించిన భక్తుల యందు వాత్సల్యము చూపు తల్లివి. వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణమిచ్చు పరా వాగ్దేవతవు. అందమైన వంకీల కేశములు కలిగి అగ్ని మండల మధ్యలో నివసిస్తున్న తల్లివి అని అర్థం. ఇక్కడ అద్వైతం ఏంటంటే విజయ విమల అంటే సాధకుడు ప్రపంచానుభూతిని కలిగిస్తున్నప్పుడు ఇంద్రియాలపై అర్షడ్వార వర్గాలపై అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అదుపును సాధించి జాగృతం చేసుకుని యోగ సాధనలో కుండలిని శక్తిని మనోనిశ్చల స్థితికి పొందటము విజయ అంటారు. ఇంద్రియాలను జయించిన వాడిని విజయుడు, విమలుడు అంటే మలినాలు లేని, విమల అంటే మలినము లేని అంటారు. ఇదే విజయ విమల నామానికి అర్థము. వంద్య వందారు వత్సల అంటే విజయుడు విమలుడు అయిన సాధకుడు తానేదో జయించాలని అహంకరించకుండా సృష్టిలోని ప్రతి జీవిని పరమాత్మగా భావించి వినయంతో తలవంచి నమస్కరించి జీవించాలని వంద్య అనే నామం చెబుతుంది. అలాంటి వారిపై అనంత ప్రకృతి మాత వాత్సల్యంతో ఉంటుంది. అలాగే సాధకులు వాత్సల్య భావంతో ప్రవర్తించాలి అని వందారు జనవత్సల అని నామం అర్థం అన్నమాట. వాగ్బాధిని అంటే మనలోని భావాలను ప్రకటింపచేసేది వాక్కు. సాధకుడు అంతర్ముఖుడై తన భావాల మూలాన్ని పరిశీలించి సంస్కరించుకున్నప్పుడు వాక్శుద్ధి ప్రాప్తిస్తుంది. ఆ వాక్శుద్ధిని అనుగ్రహించే సిద్ధ దేవతే వాగ్వాదిని. వామకేశి ప్రాణాయామ ప్రక్రియ ద్వారా చంద్రనాడిలోని అపాన వాయువును పైకి నడిపి ప్రాణవాయువుగాను, సూర్యనాడిలోని ప్రాణవాయువును కిందికి నడిపి అపానవాయువుగాను మార్చుట ద్వారా కుండలిని శక్తి తద్వారా అనంత ప్రకృతిలోని ఈశ్వరి శక్తి వశమవుతుందని చెప్తారు. భగవద్గీతలో కూడా ప్రాణవాయువును అపానవాయువును ప్రాణవాయువులో కలిపినందువలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని చెప్పబడుతుంది. దీనిని వామకేశి అని కీర్తించారు. వహ్ని మండల వాసిని సహజమైన సాధన ద్వారా ఇడా పింగళుల మధ్య ఉన్న సుషుమ్ని నాడి అంటే అగ్ని నాడి తేజోవంతమై శక్తి స్వరూపిణిగా ప్రకాశిస్తుందని వహ్ని మండల వాసిని అనే నామానికి అర్థము. ఇప్పుడు 78 భక్తి మత్కల్ప లతికా పశుపాస విమోచని సంహృతాశేష పాషాండ సదాచార ప్రవర్తిక. భక్తి మత్కల్ప లతిక
ఆత్మయందు భక్తి గల వారికి సకల అభీష్టములు సిద్ధింపజేస్తుంది. పశుపాస విమోచని, పశుత్వం అనే పాశం నుండి విడుదల. సంహృతాశేష పాషాండ అంటే ధర్మ విరుద్ధం ప్రవర్తనలను విశేషంగా సంహరించేది. సదాచార ప్రవర్తిక, సదాచారాలను పాటించుట. శ్లోకానికి అర్థము: అమ్మా, నీవు భక్తుల కోరికలు తీర్చు కల్పతరువు. నీ భక్తుల మదిలో అజ్ఞానం పశుతత్వాన్ని నాశనం చేయు తల్లివి. సదాచారం పాటించని పాషాండులను సంహరించి సంప్రదాయబద్ధమైన శ్రోత్రియ మార్గమును అనుసరించేటట్టు ప్రవర్తింపచేస్తావు తల్లి అని. అద్వైత అర్థం ఏంటంటే, భక్తి మత్కల్ప లతిక అంటే సాధకుడు భక్తితో శ్వాసలో లయమైనప్పుడు ఆ విశ్వశక్తి కల్పతరువుల సర్వ అభిష్టాలను నెరవేరుస్తుంది. పశుపాశ విమోచని, దైవాన్ని విశ్వసించకుండా దైవ సంబంధిత విషయాలపై అనాసక్తి కలిగి భౌతిక ప్రపంచం తప్ప మరేమీ లేదనే అహంకారంతో ఇతరుల పట్టించుకోకుండా ఇతరుల భావాలకు విలువనివ్వకుండా ఎవరేమైపోయినా పట్టించుకోకుండా ధర్మ విచక్షణ లేకుండా ఇష్టాలను పట్టించుకోకుండా ప్రవర్తించడమే పశుత్వం. ఇలాంటి గుణాల్లో కొనడమే పశుపాసం. ధ్యాన సాధన చేయు సాధకులను ఇటువంటి పశుపాసం నుండి విశ్వశక్తి విముక్తి చేస్తుందని పశుపాశ విమోచని అనే నామం సూచిస్తుంది. సంహృతాశేష పాషాండ అంటే సాధకులలో ఉండే ధర్మ విరుద్ధ చేష్టలను సమూలంగా నిర్మూలిస్తుంది కనుక విశ్వశక్తిని సంహృతాశేష పాషాండ అంటారు. పాపం పండే వరకు దుర్జనులు దర్జాగా బ్రతుకుతారు, కానీ తరువాత దుఃఖపడతారు. అలాగే పుణ్యం పండే వరకు సజ్జనులు కష్టాలను అనుభవిస్తారు, కానీ తరువాత ఆనందపడతారు. ఇది తెలుసుకుని జాగరూకతతో అధర్మానికి దూరంగా స్వధర్మంతో మెలగాలని వెలుగువారి మంచివారు. సంస్కృతంలో పా అంటే అనగా శృతి, వేదార్థములను ఖండించువారే షండులు, వారినే షాండులు అంటారని పాషాండ అనే నామాన్ని సూచిస్తుంది. సదాచార ప్రవర్తిక, శాస్త్రములను అనుసరించి ధర్మంతో కూడిన కర్మకాండను, ఆత్మవిద్యతో కూడిన జ్ఞానకాండను, అష్టాంగ భక్తి జ్ఞాన కర్మయోగాలు ఇవి సరైన విధానంలో అవగాహన చేసుకొని ప్రవర్తించటాన్నే సదాచార ప్రవర్తిక అనే నామం సూచిస్తుంది. ఇప్పుడు 79